అనగనగా గజరాజు అనే ఏలుగుంటుంది. అది తనకు తాను చాలా గొప్పదానిని అనే భావన ఉంటుంది. ఒకరోజు దానికి మూషికం అనే ఎలుక కనిపిస్తుంది. అప్పుడా ఏనుగు ఎలుక దగ్గరకు వెళ్ళి, "నువ్వు నా తోక కంటే చాలా చిన్నగా ఉన్నావు. నీకు ఏమీ చేతకాదు. నీకంటే నేను చాలా గొప్పదానిని" అని అంటుంది. అప్పుడు ఎలుక, "నేను కూడా గొప్పదానిని" అని వాదిస్తుంది. అవి రెండూ అలా కొంచెం దూరం వాదిస్తూ నడక సాగించాయి. దారిలో ఒక ముసలమ్మ కట్టెల మోపును ఎత్తుకోవడానికి బలం సరిపోక ఏనుగు ఎలుకను సహాయం కోరుతుంది. అప్పుడు ఏనుగు తన బలమైన తొండంతో కట్టెలను ఎట్టి ముసలమ్మ తలపై పెడుతుంది. అప్పుడామె, "నువ్వు చాలా గొప్పదానివి" అంటూ ఏనుగును పొగుడుతుంది. దానికి ఏనుగు సంతోషించి, "నేనే గొప్ప" అని ఎలుకను ఎగతాళి చేస్తుంది. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక జింక వలలో చిక్కుకొని ఉంటుంది. అది ఏనుగు ఎలుకను సహాయం కోరుతుంది. అప్పుడు ఎలుక వెంటనే తన పదునైన పళ్లతో వలను కొరికి జింకను విడిపిస్తుంది. జింక ఎలుకను, "నువ్వు చాలా గొప్పదానివి" అని పొగుడుతుంది. అవి రెండూ మళ్లీ వాదించసాగాయి, "నేను గొప్ప, నేను గొప్ప" అని. అప్పుడవి రెండూ ఒక ఋషి దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరించాయి. ఋషి ఒక నవ్వు నవ్వి, "ఈ భూమిమీద గొప్పవారు అంటూ ప్రత్యేకంగా ఉండరు. మనం ఇతరులకు చేసే సహాయం వలన గొప్పవారవుతాము. కాబట్టి ప్రస్తుతానికి మీరిద్దరూ గొప్పవారే" అని చెబుతాడు.